కేసీఆర్ అడ్డా, ఖైరతాబాద్ అడ్డా, అంతే తప్ప ఇంకా వేరే ఏ ఛాన్స్ అయితే కార్యకర్తలు కూడా చాలా బాగున్నారు, బలంగా ఉన్నారు, పార్టీ కూడా పటిష్టంగా ఉంది, సంక్షేమ పథకాల విషయాలు కూడా బాగా అందరికి అందినాయి. అందరూ కేసీఆర్ని గుర్తు చేసుకుంటారు, ఎక్కడ పోయినా కేసీఆర్ గురించి మాట్లాడుతుంటారు. కేసీఆర్ అనవసరం యూజ్ చేసుకున్నాం, కేసీఆర్ ఉంటే ఎంత బాగుండేది, ఈ 2 టర్మ్లు ఎంత హైదరాబాద్ ఎంత బాగుందో, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎంత బాగుందో, ఇప్పుడు కూడా ఆయన ఉంటే 3వ సారి కూడా ఉంటే చాలా బాగుండేది, అనవసరం తెలంగాణ ప్రజలు తప్పు చేసారు, మోసం చేశారు అని చెప్పేసి ఇప్పటికీ బాధపడుతుంటారు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. సో మీ క్యాడర్ ఎట్లా ఉంది? క్యాడర్ ఏం మాట్లాడుతున్నారు మీతో? మీకు క్యాడర్ ఉంటుంది ఖచ్చితంగా ఆయన పోయిన తర్వాత. దరిద్రం పోయింది అంటారు, ఇంకేమంటారు, మంచి పోయింది, అనవసరంగా ఆ రోజు వద్దనుకున్నాం మేము, వచ్చిండు 2 సార్లు ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి మాకు తెలుసు. అది నాగేందర్ క్యారెక్టర్ ఏంటంటే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన, అవకాశం తిరిగితే అంతే స్పీడ్లో బయటకు వెళ్ళిపోతాడు. మేము ఆ రోజు నుంచి సార్తో మేము చాలా సందర్భాల్లో మేము డిస్కస్ చేసుకున్నాం, అయినా కూడా సార్ నమ్మిండు. సామర్థ్యంగా కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు దాన నాగేంద్ర బుద్ధి అందరికి తెలిసింది. మాకు ముందే తెలుసు, సార్ కొంచెం లేట్ అయినా సరే తెలిసింది, సార్ నమ్మిండు. సరే ప్రతి మనిషి ఎప్పుడు తప్పులు చేయడు కదా, ఏదో ఒక బుద్ధి మార్చుకొని మంచిగుంటాడు అనుకున్నాడు, ఆ బుద్ధి మారలేదు, కుక్క బుద్ధి అయిపోయింది, కుక్కతో వంకర అన్నట్టు నాగేందర్ బుద్ధి వంకరగానే ఉంటుంది ఎప్పటికీ. అందుకే ఆయన మా పార్టీ మారి వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు తెలిసిపోయింది అసలు ఒరిజినల్ కార్యకర్త ఎవరు, పార్టీకి లాయల్గా ఉన్నారు, ఎవరైతే పార్టీకి అంటి పెట్టుకుని ఉంటారు, పార్టీతో ఉంటారు, పార్టీకి సేవ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మా పార్టీ కూడా కొంత ఆలోచించింది. ఖచ్చితంగా ఈసారి నాకు అవకాశం ఇస్తారు. ఓకే. సో ముఖ్యంగా అవతల వాళ్ళు ఆశావాహులు తప్పితే మీ నియోజకవర్గంలో మాత్రం మీరే ఉన్నారు. ఇంకా నేను ఏమంటానంటే 2010 నుంచి నేను కంటిన్యూ ఉన్నా, 2014లో పోటీ చేసిన, 18లో ఉన్నా, 23లో ఉన్నారు. నేను పార్టీ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేసీఆర్ గారి నమ్మకంతోనే, కేసీఆర్ గారి మీద ఉన్న ఇష్టంతో అట్లే ఉంటున్నా, అంతే తప్ప అంతే ఇష్టంగా ఏదో కేసీఆర్ గారి మీద ఎంత ఇష్టంగా ఉన్నానో ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలతో కూడా అంతే ఇష్టంగా ఉన్నా, అంతే ఇష్టంతో సేవ చేస్తున్నా, వాళ్ళతో ప్రతి విషయంలో నేను అందరితో కలుపుకొని పోతుంటాను. ఆ చిన్న ఎనీ ప్రోగ్రామ్ అయినా, ఎనీ ఫంక్షన్ అయినా, ఎనీ ఇబ్బందికరమైన వస్తున్నా, ఏదైనా చావులలో కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పోతుంటాను. నేను అంటే నేను సేవ చేయాలని వచ్చిన, ఏదో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించడానికి ఎప్పుడు రాలేదు. సార్ నాకున్న బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, నేను ఎంతో కొంత సంపాదించుకున్న, నాకు ఒక కూతురు ఉంది, కొడుకున్నాడు, హాయిగా చదువుకుంటారు, వాళ్ళ వరకు భోజనం పెట్టారు, దేవుడి దేవాలు ఎలాంటి లోటు లేదు నాకు. ఏదో కొంత మంచి ఉద్యమ భాగాల్లో కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి ఖైరతాబాద్ కాన్సెప్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చిండు, పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిండు. ఒకసారి గెలిస్తే అందరికీ మనం సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశం తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు. నాగేందర్ లాగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించిన అవసరం కూడా లేదు, నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. ఓకే. సో మరి అన్ని ప్రిపేర్ అయి ఉన్నారా? అన్ని ప్రిపేర్ అయినాం, అన్నిటికి రెడీ అయ్యి తెగించే రెడీగా ఉన్నాం. పెద్ద స్థాయిలో చెప్పిన ఖైరతాబాద్ కాన్సెన్స్ లో నా కట్టే కాలే వరకు, నేను బతికినంత వరకు అక్కడ ఉండాలని, అక్కడే చచ్చిపోవాలని, వాళ్ళకే సేవ చేయాలని ఆలోచనతో ఉన్నా. దేవుడి దయ, కేసీఆర్ గారి ఆశీర్వాదం ఎట్లుంటుంది చూద్దాం. ఓకే. ముఖ్యంగా దానం నాగేందర్ గురించి మాట్లాడుకుంటే ఆయన మొట్టమొదటి నుంచి పీజీఆర్ వెంట ఉంటుండే, డ్రైవర్ గా ఉన్నాడు, పీజీఆర్ డ్రైవర్ అని కూడా మాట్లాడుతుంటారు. అది మనకు తెలియదు కానీ నేను చూడలేదు, మంచిగా ఉన్నావు అప్పుడు తెలియదు అంటుంటారు కానీ డ్రైవర్ కాకపోతే అన్సర్డ్ అనుకుంటా. నేను నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు, అన్సర్డ్ అనుకుంటా. సార్ అట్లీ ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది ఉంటారు, నాతో పాటు అన్సర్లు ఉంటారు, నా ఫాలోవర్స్ ఉంటారు, లేకపోతే నా కార్యకర్త ఉంటారు. సడన్ గా డ్రైవర్ రాకపోతే డ్రైవింగ్ చేస్తుంది, అంత మాత్రం డ్రైవర్ అని అనలేం కానీ, కాకపోతే మంచి దగ్గర అన్సర్డ్ గా ఉండేదని చెప్పి విన్నాను. నేను కూడా ఉండొచ్చు, దానికి ఏమన్నా గుర్తొస్తుంటదా మీ ఉద్యమకారులకు హాకీ స్టిక్ తో కొట్టిన రోజులు? దానం నాగేందర్ ఎందుకు రాదు? అప్పుడు మీరు కూడా ఉన్నారా ఆ టీంలో? ఆ టీం లేను కానీ నేను పార్టీలో మన వాళ్ళే, మన బీసీ, మన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే కదా అందరు తిన్నది. పాపం వాళ్ళు కట్టె పట్టుకొని ఒక మంత్రిగా ఉండి, ఎంత చిల్లర అంటే అంత చిల్లర, ఒక మంత్రిగా హోదాలో ఉండి గన్మ్యాన్లో పెట్టుకుని ఒక రౌడీలాగా కట్టె పట్టుకుని పురుగు చిరుకూసి కొట్టిండు. అది ఎవరు మర్చిపోరు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరు మర్చిపోరు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు మర్చిపోరు. ఆయన జీవితకాలం దానం నాగేందర్ బతికిన రోజులు అది ఎప్పటికైనా ఆయనకు వెంటాడుతూనే ఉంటుంది, ఎప్పటికైనా ఆ ఫోటో బయటకు వెళ్తుంది, ఆ వీడియో బయటకు వెళ్తుంటుంది, అందరం గుర్తు చేసుకుంటారు. ఆయన అసలు వ్యక్తిత్వం లేని మనిషి, క్లియర్ చెప్తున్న అవకాశవాది. ఆయన దానం నాగేంద్ర అన్నాడు అవకాశవాది, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతుంటాడు. ఆయనకు డబ్బులకు తప్ప ఇంకా వేరే ప్రపంచం కనబడదు. ఆయన కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. ఆయనకు ఓట్లేసి ఇంత స్థాయి తీసుకొచ్చిన పార్టీ బాగుండాలని కోరుకోడు, ఇంత స్థాయి తీసుకొచ్చిన ప్రజలు బాగుండాలని కోరుకోడు. ఆయన ఓన్లీ కుటుంబం ఉండాలని కోరుకునే వ్యక్తి. ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట అంత మంచిది. ఖచ్చితంగా ఖైరతాబాద్ కాన్సెన్స్ ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఒక కర్రు కాల్చి వాత పెట్టి ఆయన ఓడగొట్టి ఇంట్లో వండబెడతారు. ఇంకా రాజకీయ జీవితం భవిష్యత్తు శూన్యం అయిపోద్దని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు ఖైరతాబాద్ కాన్సెన్స్ ప్రజలు. ఒక్కళ్ళ దేవుడి దయ, కేసీఆర్ గారి దయ, దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే సర్వీస్ ఎట్లా చేస్తాను నేను కూడా చేస్తాను.
ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజలతో ఎప్పుడు ఎట్లుంటారో ఇంతకన్నా 3 రెట్లు ప్రజలతో ఉంటా, ప్రజలకు అన్ని విషయాల్లో నీకు అండదండగా ఉంటా, సేవ చేస్తా. రైట్, ధన్యవాదాలండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.